ఆస్ట్రియాకు చెందిన ఓ వృద్ధ జంట ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను వాడుకొని కోట్ల రూపాయలను కాజేశారు. 43 దాదాపు 12 సార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. అయితే ఆస్ట్రియాలో ఒంటరిగా జీవిస్తున్న వితంతువుకు ప్రభుత్వం ఏడాదికి $28,300 అంటే భారత కరెన్సీలో దాదాపు 24 లక్షలు భరణంగా ఇస్తుంది. కానీ భర్త నుంచి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రమే ఈ భత్యం భరణం అందుతుంది. ఈ నిబంధనను వాడుకున్న వృద్ధ జంట పదే పెళ్లి చేసుకోవడం, కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోవడం, ఆపై ప్రతిసారి భరణం వసూలు చేయడం వారు పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 13 సార్లు పెళ్లి చేసుకున్న ఆ మహిళ మొదటి భర్త మరణానంతరం 1981లో వితంతు పింఛన్ తీసుకోవడం ప్రారంభించింది. 1 సంవత్సరం తర్వాత ఆమె తనకంటే కొన్ని సంవత్సరాలు చిన్నవాడైన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. 1988లో వారిద్దరూ విడాకులు తీసుకోగా అప్పట్నుంచి వారిద్దరూ పదే పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఒక సైకిల్గా కొనసాగింది. అయితే సదరు మహిళ 12వసారి విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు వితంతు మరణం మంజూరు సమయంలో అధికారులకు అనుమానం వచ్చింది. సదరు మహిళకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ జంట ప్రతి 3 ఏళ్లకు ఓసారి విడాకులు తీసుకోవడం, ఆ వెంటనే మళ్లీ పెళ్లి చేసుకోవడం ఒక అలవాటుగా చేసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటే మహిళకు భరణంగా వచ్చే నగదు కోసమే ఇలా చేసేవాళ్లని వెల్లడైంది. అయితే వీరిద్దరూ పదే విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నా వాళ్లు ఒకే ఇంట్లో కలిసి జీవించే వాళ్లని తెలియడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ జంట 12వ విడాకులను అధికారులు అంగీకరించలేదు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేసినందుకు వారిద్దరిపై మోసం కేసు నమోదు చేసి అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది.